రైట్ అండి. ఓకే. శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు, మనం ఒక దశాబ్ద కాలానికి మించి మనము ఇలాంటి డిబేట్స్ చేస్తూనే ఉన్నాము. బట్ కొంతకాలం క్రితం చూస్తే మనం మాట్లాడుకున్నవి ఓన్లీ డిబేట్స్లో ఏం మాట్లాడుకున్నాము అంటే జస్ట్ ఈ మార్ఫ్డ్ ఆడియోస్ లేకపోతే మార్ఫ్డ్ వీడియోస్ గురించో, యూట్యూబ్లో జరిగేటువంటి సైబర్ క్రైమ్ నేరాల గురించి వీటి గురించే డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నయా ట్రెండ్ ఏంటంటే ఈ ఎక్స్లో లేకపోతే సోషల్ మీడియాలో వీళ్ళు రాజకీయ నాయకులు ఇలా అసభ్యకరంగా పోస్టులు పెట్టించడము, పోస్టులు కార్యకర్తలతో చేయించడము, ఇలాంటిది ఒకటి నడుస్తూ ఉంది. అసలు సోషల్ మీడియా పైన కంట్రోల్ లేకపోవడంతోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయా ఏంటి? రోజా గారు, వాస్తవంగా టెక్నికల్ ఆస్పెక్ట్ మాట్లాడటానికి ముందు నేను ఒక సోషల్ ఆస్పెక్ట్ మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కానీ, దేశం కానీ, ఇక్కడ ఉండే యువతరం కానీ, రాజకీయ నాయకుల దగ్గర నుంచి సభ్యత, సంస్కారము, ఇంకా అసలు లీడర్స్ అనే వాళ్ళు లీడర్స్ ఎలా అవుతారండి? లీడ్ చేసే వాళ్ళు లీడర్స్ అవుతారు. లీడ్ చేసే వాళ్ళు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి ఒక మనిషిని మెచ్యూరిటీ లెవెల్స్ పెంచేవాళ్ళు, భాషను మెరుగుపరిచేవాళ్ళు, విద్యను అందించేవాళ్ళు, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించేవాళ్ళు, ప్రజల సమస్యల గురించి పోరాడే వాళ్ళు లీడర్స్ అవుతారు. తెల్లారి లేస్తే ఎక్కడ కనపడితే అక్కడ బూతులు తిట్టుకునే వాళ్ళు లీడర్స్ ఏంటండి? ఎందుకు భరించాలి వీళ్ళందరినీ? చూస్తుంటే ఎక్కడన్నా డిబేట్లకు రావాలంటే కనుక చిరాకు వచ్చేస్తుంది. బయట సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇదే గోల, అలాగే డిబేట్స్ లో ఇదే గోల. ఎంతకాలం తిట్టుకుంటా ఉంటారు? మీ ఇళ్లలో పిల్లలు చూస్తుంటే వాళ్ళని చదివించి వాళ్ళు ఏదో చదువుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు ఇలాంటి తిట్లు ఇంకో దగ్గర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫేక్ అకౌంట్స్ తో పెడుతూ ఉన్నారు వేరే వాళ్ళని. కనీసం మన భావితరాల భవిష్యత్తు కోసమైనా కూడా అట్లీస్ట్ నాయకులు చేంజ్ కావాలి, వాళ్ళ ఫాలోవర్స్ చేంజ్ కావాలి. ఇంకో పర్సనల్ ఆస్పెక్ట్ చెబుతానండి. రామ్ గోపాల్ వర్మ గారితో నేను కొంతకాలం పాటు ట్రావెల్ చేస్తున్నాను పర్సనల్ గా. సో ట్రావెల్ చేసిన సందర్భాలు కూడా ఏంటంటే ఆయన భావజాలము, ఆయన ఆలోచనలు అన్ని భిన్నమైనప్పటికీ కూడా నేను మెడిటేషన్, స్పిరిచువాలిటీ, భగవద్గీత ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ అయినా కూడా రామ్ గోపాల్ వర్మ గారితో ట్రావెల్ చేసిన సందర్భాల్లో నేను గమనించింది, వాస్తవంగా ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పుకున్నారండి. ఏదో సరదాగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు న్యాయ వ్యవస్థ గురించి, చట్టసభల గురించి, వీటి గురించి ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన వస్తే ఆయన ఒక కేస్ స్టడీ చెప్పుకున్నారు. శ్రీధర్ గారు, యాక్చువల్లీ ఇండియాలో న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదంటే అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చి, అనిల్ అంబానీ ఒక లోకల్ గా ఉండే ఒక సంథింగ్ బిజినెస్ పర్సన్ మీద కక్ష తీసుకోవాలని అనుకుంటే హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి, డీజీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫైనల్ గా ఒక ఎస్ఐ సంతకం పెడితే కనుక అతను అరెస్ట్ చేయొచ్చు. ఎవరిని? ఈ పర్టికులర్ చిన్న వ్యాపారస్తుడిని. సో ఆ వ్యాపారస్తుడు ఈ ఎస్ఐ ఏమన్నాడంటే, మీరంతా తప్పించుకుంటారు, ఈ వ్యవస్థలో నేను సంతకం పెడితే ఫైనల్ గా బలయ్యేది నేను, కాబట్టి నేను సంతకం పెట్టను అని చెప్పేసి అంటే, సో ఆటోమేటిక్ గా అనిల్ అంబానీ లాంటి వాళ్ళు తలుచుకున్నా కూడా ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక బలోపేతమైన దీని వలన ఏం చేయలేకపోయాడు అని చెప్పేసి ఎగ్జాంపుల్ గా చెప్పేసి ఇండియన్ న్యాయ వ్యవస్థ బ్రహ్మాండంగా కాదని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పున్నారు. సో అలాంటి రామ్ గోపాల్ వర్మ గారు ఈ రోజు డ్యూ రెస్పెక్ట్ నాకు తెలిసి ఆయన సరెండర్ అయ్యి ఉంటే కనుక కేసు డెఫినెట్ గా వెళ్ళేసి విచారణకు హాజరై ఉంటే బాగుండేది. సరే, అదంతా కూడా ఫ్రూట్ఫుల్ గా జరుగుతుందని భావిస్తున్నాను. కానీ ఒకటే ఏంటంటే పర్సనల్ గా ఆయన ట్రావెల్ చేసిన సందర్భాల్లో అయితే ఒకటి శ్రీధర్ గారు, రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయనకు వివాదాలు కూడా క్రియేట్ చేసుకొని పబ్లిసిటీ పెంచుకునేటువంటి వ్యక్తి. ఆయన సినిమా ప్రమోషన్ కావచ్చు, ఆయన పర్సనల్ ఇమేజ్ దీని గురించి కావచ్చు, రకరకాల కారణాలతో ఆయన ఎప్పుడూ వివాదాలు చుట్టుముట్టేసుకొని తిరుగుతూ ఉంటారు. సో అటువంటి వ్యక్తి ఈ కేసుకి భయపడి ఇలా దాక్కొని ఎక్కడో ఉన్నానని చెప్పించి ఎక్కడికో పారిపోయి ఎందుకు అంత భయపడుతున్నారు? అంటే ఇది అంత స్ట్రాంగ్ గా ఉండబోతోందా ఈ కేసు? కేసు స్ట్రాంగ్ గా ఉండకపోవడం అనేది ఉండటం అనేది ఒకటి. నేను పర్సనాలిటీ, రామ్ గోపాల్ వర్మ పర్సనాలిటీ నేను దగ్గరగా చూసిన వ్యక్తిగా నేను చూస్తున్నాను. ఆయన ఒక సందర్భంలో వచ్చేటప్పటికి ఏదో ఆడియో ఫంక్షన్ వెళ్ళి ఉన్నారంట. ఆడియో ఫంక్షన్ వెళ్ళి ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కింద నుంచి అరుస్తూ ఉన్నారంట. అరుస్తూ ఉంటే కనుక రామ్ గోపాల్ వర్మ డౌన్ డౌన్ అని చెప్పేసి అరుస్తూ ఉంటే కనుక ఒకటే గట్టిగా అందరినీ ఒక అరువు పలిసేసి కామ్ డౌన్, నేను తెలుసుకుంటే కనుక నేను ఎక్కడికైనా వెళ్తాను, నేను ఒక్కడిగా పోరాడతానని చెప్పేసి ఒకే ఒక మాట అన్నాను. సో మనిషి భయపడినంతకాలం భయపెడతారు. సో ఒక్క మాటతో నేను కంట్రోల్ చేశాను. అంటే యాక్చువల్ చెప్పాలంటే హీ మ్యానిపులేట్స్ థింగ్స్.
ఎంతవరకు మ్యానిపులేషన్ సాధ్యమైనంత వరకు మ్యానిపులేట్ చేయగలుగుతారు. ప్రతిదీ మ్యానిపులేట్ అవ్వదు కదా, వ్యవస్థలో ప్రతిదీ మ్యానిపులేట్ కాదు కదా. సో ఆ పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో తప్పు చేసిన వాళ్ళంతా కూడా ఈ రోజు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా తనకి ఆ సెగ తగిలి ఉండొచ్చు. అందుకని తను తప్పించుకుంటూ ఉండొచ్చు. యాక్చువల్లీ నిజంగా ధైర్యం ఉంటే కనుక వెళ్ళేసి ఈ కేసుని హ్యాండిల్ చేస్తాను అని చెప్పేసి అని ఏదైనా హ్యాండిల్ చేయొచ్చు. సో ప్రిటెండ్ చేయటం వేరు, నిజంగా ట్రై చేస్తూ ఉండటం వేరు. సో ఆ డిఫరెన్స్ నేను చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే వ్యక్తిగతంగా ఇప్పుడు సిపిఎన్ గారికి సంబంధించేసి అలాగే నేను కలిసే సందర్భాల్లో సిపిఎన్ గారి బర్త్డే రేపు ఉంటుంది ఎగ్జాంపుల్ గా. ఆయన మీద ఈ రోజు నైట్ మేము కూర్చొని ఏదో మామూలుగా స్పెండ్ చేస్తున్నాము. ఎవరికో కాల్ చేసి సిపిఎన్ ఎప్పుడు పుట్టాడు విత్ టైం తో సహా వికీపీడియాలో అలా చూడండి, ఆయనకి ఆ టైం కల్లా కూడా ఒక ఈ టైపు ఏదైతే కనుక పెండింగ్ గా ఒకటి రిలీజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. రామ్ గోపాలమ్మ లాంటి ఎంతో గొప్ప నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఎంతో సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఇంటలెక్ట్ లేకపోతే అయాన్ బ్రాండ్ గురించి ఎంతో చెప్పే వ్యక్తి అసలు ఇంకో వ్యక్తి గురించి ఇంకొక నాయకుడి గురించి అంత దిగజారి ప్రవర్తించాల్సినంత అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు ఇందాక నేను ఎందుకు స్టార్టింగ్ లో చెప్పా అంటే ఇలాంటి వాళ్ళంతా కూడా రామ్ గోపాలమ్మ గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా కూడా ఇంటెలెక్చువల్స్ అనుకునే వాళ్ళు వీళ్ళెందుకు ఈ సొసైటీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? మీరు నాలెడ్జ్ ఇవ్వకుండా ఒక ఏహ భావాన్ని ఒక చెత్తని దినాల మీద రుద్దుతున్నప్పుడు అసలు మిమ్మల్ని మేము ఎందుకు భరించాలనిపిస్తూ ఉంటుంది. అందుకనే సోషల్ మీడియాలో ఖచ్చితంగా ప్రక్షాళన రావాలి. సోషల్ మీడియాలో ఈ రోజు పట్టుబట్టడానికి చాలా స్కోప్ ఉందండి రోజా గారు. 100% పట్టుబట్టడానికి ఎవిడెన్స్ ప్రూఫ్ గా ఎక్కడ నుంచి ఏఐపీ అడ్రస్ నుంచి చేస్తున్నారు, ఏ కంటెంట్ చేస్తున్నారు, అకౌంట్స్ బ్లాక్ చేయడంతో పాటు పీపుల్ అరెస్ట్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. సో గవర్నమెంట్ యాక్చువల్లీ ఏపీ గవర్నమెంట్ దానికి సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చే ప్లాన్ లో ఉంది. వస్తే కనుక అది కేవలం టీడీపీకి ఫేవరబుల్లే కాదు, రేపు వైసీపీ వచ్చినా కూడా న్యూట్రలైజ్డ్ గా వచ్చేటప్పటికి ఎవరైతే ఈ తెలుగు సమాజాన్ని నాశనం చేసే పోస్టులు పెడుతున్నారో సోషల్ మీడియాలో వాళ్ళని నిష్పక్షపాత ఇంపార్షియల్ గా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తు నాశనం అవుతుంది. నాయకులు కాదు, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. శ్రీనివాస్ గారు, ఇందాక లక్ష్మణ్ రావు గారు మాట్లాడారు, అంటే టీడీపీ నేతలు కూడా ఏం తక్కువ కాదు, మమ్మల్ని అలాగే మా నాయకుల్ని బోల్డ్